ఏడాడు అరే ఫ్రంట్కి ఎప్పుడు వెళ్ళిపోయాడు తాగండి ఎంత మంది ఉంటారంటే ఏదో కట్టారు అద్దిగోండి ఎట్టేసాడు ఎవరికో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో సరే సరే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో క్యాప్ పెట్టుకున్నాడని ఎందుకని చూడకండి చుట్టూ అలాగే అప్పుడప్పుడు చేయించుకోవాలి మరి సో మేమైతే ఈరోజు వెళ్తున్నాం ఎక్కడికి చెప్పాలి ఈరోజు మేమైతే ఉప్పాడ బీచ్ రోడ్డుకి అయితే వెళ్తున్నాం ఫోటోషూట్ కానీ. సో జనరల్ గా ఏంటంటే ఈరోజు ఇండిపెండెన్స్ చాలా సెకలు ఉన్నారు నీలో. ఇండిపెండెన్స్ డే కాబట్టి మా అబ్బాయికి స్వాతంత్రం దొరికింది. సో ఫస్ట్ ఏంటంటే అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రికార్డ్ అవుతుంది ఏంటంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మాకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఆ స్వాతంత్రాన్ని వేస్ట్ చేయకూడదు. చెప్తే అనమాట ఇంకా మనం పర్ఫెక్ట్ గా ఏదో విషయం వెళ్తున్నాం అక్కడ ఏం చేయబోతున్నాం. రోజు మనం అయితే బీచ్ రోడ్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ మా వాళ్ళు అయితే చెప్పారు ఈరోజు బాగుందని చెప్పి మీకు ఈ రోజు తీరుద్దామని చెప్పి బాగా అయితే స్టార్ట్ చేశాం. కాబట్టి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా. ఫస్ట్ అయితే అక్కడికి చెప్పారు. ఇలా ఉంటే అంతే. సో మన కాకినాడలో చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. మేము అవన్నీ తిరిగి మీకు చూపిస్తాం. చూస్తున్నారు కదా ఇదైతే సర్పవరం జంక్షన్. ఎస్ఆర్ఎండికి వెళ్ళే మాల్ రోడ్ అనమాట. ఇది ఎస్ఆర్ఎండి దగ్గరలోనే ఉంది. జనరల్గా అబ్జర్వ్ చేసుకోండి ఎప్పుడన్నా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీసులు అడ్డస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు ఈరోజు ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం బాగా సిన్సియర్ గా పనిచేస్తారంటే మాకే ప్రాబ్లం. చూసారు కదా పోవాలన్నమాట. బాగుంటారు ఒక మాదిరి కాకపోయినా బాగుంటారు అందరూ. కదా సండేలు హాలిడేలు అయితే ఇక్కడికైతే రాకండి. ఎంత మంది ఉంటారంటే ఏదో కట్టారు ఎవడో మా అమ్మలు పిలుస్తున్నాడు. ఇటువంటి ఇలా ఎవడ ఇష్టపడితే ఎవరో వేసుకుని వచ్చేస్తాడు అన్నమాట. కారు చేయడానికి వచ్చేస్తుంది. పర్లేదు మీకోసం నేను ఎంతకన్నా వెళ్తాను. సో ఎండ వచ్చేస్తుంది మెల్లమెల్లగా. చుట్టూ చూసిన ఒకటి రాయన్ మూవీ చూసారు. కామెంట్ చేయండి ఎవరెవరు చూసారు రాయన్. ప్రస్తుతం అయితే నేను ఫస్ట్ ఫాస్ట్ గా బీచ్కి అయితే వెళ్ళాలి. సో అక్కడి నుంచి నేను ఫ్రెండ్ స్ట్రైట్ గా అలా నడుపుకుంటూ వెళ్ళిపోతుంటే ఉప్పాడ బీచ్, ఉప్పాడ వ్యూ పాయింట్ ఇంకా అవన్నీ తలా తగులుతూ ఉంటాయి. అలా మనం చూస్తూ ఉంటారు. మనం వాళ్ళందరినీ పట్టించుకోకూడదు. బట్ అమ్మాయి అరే నువ్వు వాడు వెనకాల ఉన్నావు, ఆడిని వెనకాల ఉన్నాడా? అరే వెళ్ళరా నేను నడిపుంటే ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు మీరిద్దరూ బొక్కగలరా? నేను నడిపానంటే బండి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ పాటికి ఆకాశాల్లో తీసుకెళ్తాను. బాబు రామతిచ్చి
జరిగితే అమ్ముకోవడానికి ఎముకలు కూడా ఉన్నావమ్మా. ఇది వచ్చేసి SBI మెయిన్ బ్రాంచ్ గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రయంఫ్ షోరూమ్ కొత్తగా పెట్టారు. అద్దిగోండి ఎట్టేసాడు ఎవరికో. రోడ్ ఎడ్జ్ మీద నడుపుతున్నాడు. ఏడాడు అరే ఫ్రంట్కి ఎప్పుడు వెళ్ళి పెడరాడు. ఎట్టా ఏం మాట్లాడరా బాబు. ఈ టొయోటా షోరూమ్ నా చిన్నప్పుడు ఎప్పుడే అలా తీసుకొని స్నాప్ లో వీడియోలు అలా ఉంటాయి. జగడం జగడం జగడం. మొదలు పెట్టి నువ్వు మళ్ళీ అలాంటివి పెట్టకరే మ్యూజికల్. జగడం జగడం. దాటాలి బీచ్ కి దగ్గర వచ్చాను. వెళ్ళాలి అనుకుంటున్న పాయింట్ ఉప్పాడ. అంటే ఇక్కడ నుంచి ఒక 20 to 25 minutes 30 minutes అరౌండ్ 30 minutes పడుతుంది. సో అంత సేఫ్ వరకు ప్లానింగ్ చేస్తూనే ఉంటారు. జనరల్గా ఎంతో ప్రయాణం అంటే చాలా చిన్నగా బట్ ఫ్రెండ్స్తో బ్యాక్ సైడ్ ఇలా ఎంత దూరం ట్రావెల్ చేసినా కూడా దేర్ సి 何？お前はもう死んでいる。ట్రావెల్ చేసేసామో మనం అన్న ఫీలింగ్ కూడా రాదు కదా. సో ఇదైతే సత్యం. క్రేజీ రూట్ ఇదైతే చాలా క్రేజీ రూట్ ప్లస్ ఎందుకంటే మనం నడిచే కొద్ది ఇక్కడ లారీలు వస్తూ ఉంటాయి అన్నమాట. మనం వెళ్ళే కొద్ది లారీలు ఇంకా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన కాకినాడ ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా తెలిసిందే కదా. గోల్డెన్ ఫ్యాక్టరీస్ ఉంటాయి అసలు. ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ చాలా ఉంటాయి. అండ్ అదాని గ్రూప్స్ కూడా ఇక్కడ ఏదో కంపెనీ పెట్టారు అని అనుకుంటున్నాను. ఒకటి ఏదో ఒక స్టేడియం లా కనిపిస్తుంది ఈ మధ్యన కాకినాడ ఈ సైడ్. సో అది స్టేడియం అయితే మాత్రం వచ్చిన జనాలందరూ మనం గాలికి వాటికి అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోతారు. అదేం మంచి ఐడియా కాదు కానీ అది కూడా స్టేడియం కాదు కానీ మొత్తానికి అదేదో పద్ధతి. అన్ని ఎక్స్పీరియన్షియల్ గా మాట్లాడతాను. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆడ చుట్టాలి. ఇంకా చాలా అడగాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్ కామెంట్ చేయండి. ఇంకా మనం కాకినాడలో ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలి అన్నది కూడా కామెంట్ చేయండి. అన్ని తెలియదు. Je vous aimerai, ma foi, je ne sais pas, peut-être jamais. పౌనరథం చేస్తున్నాను ఈరోజు. ప్రతిసారి ఆడు లొడ వాడుతుంటే నేను మౌనంగా ఉండేవాడిని. ఈసారి నేను మాట్లాడుతుంటే ఆడు మౌనం. ఇదే అన్నమాట మన కాకినాడలో సో
ఒక 1 కిలోమీటర్ వరకు అవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్ అవన్నీ. సో చూసారు కదా మన కాకినాడలో ఎంత మంచి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తూ ఇవన్నీ ఉన్నాయి. కలిగిస్తున్నాయి అన్నిటికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎంత పొల్యూషన్ సృష్టిస్తున్నందుకు కూడా వీళ్ళకి ఏం చెప్పలేము. ఇంకా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, శాలరీస్ ఇస్తున్నారు, మరి పొల్యూషన్ కూడా దానికి తగ్గట్లేస్తున్నారు. అమ్మ కావాలి బొమ్మ కావాలి అంటే అవును కదా. సో ఆల్మోస్ట్ బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అయిపోయినట్టే ఇక్కడికి అదాని. సో అదానిదే అనుకుంటున్నాను, అదాని పేరు కాబట్టి అదాని పేరు. సో గాయ్స్ ఇది వచ్చేసి కాకినాడ బీచ్కి వెళ్ళే రూట్ అనమాట. సో మనం దీన్ని వదిలేసి ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోతున్నాం. ఉప్పడి బీచ్ అని చెప్పాను కాబట్టి ఇంకా ఫ్రంట్కి వెళ్తాం మనం. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కలుద్దాం. సో పడిపోయేలా ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వచ్చాం. సో చూసారు కదా నక్షత్రం ఒక్కొక్కడం అలా ఉన్నాం అనమాట. ఇంకా నడాలి తప్పట్లేదు. ఇంకా డిసైడ్ చేసుకున్నాం ఇక్కడ వరకు రావాలి చేరాలి అని. ఇంకేం చేస్తాం, రావాల్సిందే. ఆఖరి ఘట్టం వరకు పరుగు తీయాల్సిందే. అరే నేను త్రివిక్రమ్ అయిపోచ్చా మాడతామన్నా. మోడీకి సడన్ జరిగి ఫ్యామిలీ నుంచి వచ్చింది, అందుకే ఆ మాత్రం స్ట్రగుల్ ఉంటుంది. సార్ ఈ ఫోన్ కూర్చొని చూసుకుంటాం. అంకుల్ వాళ్ళు వచ్చేస్తున్నారు. Okay. హీరోలు వచ్చారు.